ప్రతాప్ వేసుకో ఈ రోజు వేసుకో ఏమి ఈ రోజే మరి కొత్త షర్ట్ ఉండదు ఏమి ఈ రోజు నుంచి కొత్త షర్ట్లు వేసుకుందులే ఇంకా షర్ట్ కాదు కాబట్టి అంగీలు అనేది నాకు వచ్చేది ఈ రోజు నుంచి వేసుకో కొత్త బట్టలు ఇంకా గ్లోరీ తెచ్చింది కదా గ్లోరీ తెచ్చింది ఈ రోజే వేసుకో ఫ్రెండ్స్ వేసుకోవాలంటే ఇప్పుడే వేసుకో మరి కొత్త ఉండేది ఏంటికి వేసుకోవాలి ఈ రోజు నుంచి వేసుకో ప్రతాప్ పండగ అయిపోయేంత వరకు ఇదొకటే అంటే పండగ అయినంత వరకు ఇది ఒకటే వేసుకుంటావా ఉండే కదా వేసుకుంటా ఓకే ఓకే ఫ్రెండ్స్ నా సైజు యాక్చువల్గా ఎక్సెల్ అనమాట సో ఇగోండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉండదు కానీ ఎక్సెల్కి మారినాను ఇంకా మనిషి తగ్గాడే ప్రతాప్ అయితే ఈసారి తగ్గంలే వెయిట్ లాస్ ఏమంటారు బరువు తగ్గడం మనమ్మ తెలుగులో చెప్పు ఎందుకంటే టీవీలో యాడ్ వస్తుంది కాబట్టి వెయిట్ లాస్ అనేది సరేలే ఇది వేసుకో బాగుంటుందా వేసుకో తొందర వేసుకుంటే నీది నాది సేమ్ కలర్ తెలుసా ఇది అది అంటే ఇది లైట్ ఎక్కువ గ్రీన్ అది లైట్ గ్రీన్ కొంచెం మ్యాచ్ అవుతుందిలేండి అంత మ్యాచ్ కాలేదులే అమ్మో ప్రతాప్ పెళ్లి కొడుకులా ఉన్నాడు అబ్బా గ్రేట్ సరేలే నేను మాట్లాడుతుంటా సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే సో ఇంకా షర్ట్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట గ్లోరీ వేసిన షర్ట్ ఇంక ఫస్ట్ డే వేసుకున్నాను ఇంకా సో కొత్త షర్ట్ ఇంకా అలాగే నేను షర్ట్ అండ్ ప్యాంట్లు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను నువ్వు ఏ కలర్ తెచ్చుకోవాలా ఎక్కడ వచ్చేది ఫ్రెండ్స్ నాకు చూడండి ఇది మళ్ళీ లాస్ట్ ట్విస్ట్లు ఇవ్వకూడదు నాకే నీ కలర్లు తెలుగు నీవు ఎన్ని ప్యాంట్లను కొనుక్కో ఎన్ని అంగిలను కొనుక్కో నేను పక్క నుండి కలర్ సెట్ చేస్తాను వద్దులేబ్బా ఓపెన్ చేసి షర్ట్ బట్టలు తెచ్చుకుంటాను ఒక్క షర్ట్ అన్యాగా మాట్లాడద్దు పొద్దున్న నుంచి నాడు ఏమంటే నాన్న కూడా వస్తాను నాకు కావాల్సింది ఎటువంటి తెచ్చుకుంటాను నీకు కూడా అట్లా కలర్ ఏర్పెడతానని చెప్తున్నా లేదా మరి ఇప్పుడు ఒక్క షర్ట్ వేసుకుంటే సమాజం నన్ను భరించలేకపోతుంది చూడండి అట్లేం లేదులే బాగుండేదే కావాలి నేనే ఇచ్చింది వేసుకోని కూడా ఇప్పుడు తీసుకోపోతాను నువ్వు వాటికి వచ్చినాక ఈ పూలు బాగున్నాయి ఈ పూలు నీలం పూలు లేవా ఈ అంచుకు రావా కిందకి రావా చీరలు అడిగినట్టు మళ్ళీ నా మర్యాద పోతుంది అక్కడ చీరలు అడిగినట్టు అడిగితే నవ్వుతారు నన్ను చూసి ఏం లేదు వేసుకొని చూడి నీకు బాగుంటే సరిపాయే లేకుంటే వద్దా అంటాను లేకుంటే ఇంకోటి తీయండి అప్ప ఇది బాగలేదు కలర్ సెట్ కాదని చెప్తాను ఏమో నాకేం భయం అయితే ఫస్ట్ టైం ఆసారి క్రిస్మస్ కి అయితే మా పెద్దనాన్న కొడుకు నేను ప్రతాప్ పొద్దుననంగా పోయి సాయంత్రం 6 గంటలకు వచ్చింది ఆ రోజు నేను ఎంత మంచి విప్పించింది మీరు రెడ్ కలర్ ఒకటి వైట్ ఇంకోటి సిమెంట్ కలర్ అవన్నీ నీకు ఫ్రెండ్లు తెలుదు నీకు తెలుదు నన్ను చూపిస్తాను చెప్పండి నేను మంచిగా ఉంటుందా లేదా తోలుకోకపోతే ఏమో తల్లి తింటారు అక్కడ కొంచెం ఎవరైనా ఎక్స్పీరియన్స్ లో కామెంట్ చేయడం నాకైతే కొంచెం భయం వేస్తుంది కాటికి పోతే ఆడవాళ్ళు తల్లి తింటారంటే దానికి అర్థం ఉండదు మొగలు బట్టల కాటికి పోయి సెలక్షన్ చేసే దాంట్లో తలకాయ తినడం అనుకుంటే నాకు కోపం వస్తుంది నన్ను మాట్లాడేది లేదు సరే భరిస్తలే మరి బండి బీగాలు ఆడున్నాయి వినోద్ కాబట్టి ఉండాలి చూడు ఏమి ఏంది కడియాలు లేని కడియాలు వేసుకోవాలి అవి కాదు అవి వేరే బైక్ అవి బోల్ బచ్చాను పిల్లలు మా సంగ్లోరీ వస్తాను చెప్తున్నా రాత్రే కొంచెం వెళ్తురు నింటే తోలుకొని పోతుంటుంది చలి పెడుతుంది ఎవ్వా నేను అంగిలు కొనుక్కొచ్చుకుంటా నీకేమని కావాలి ఇంకోటి చీర సంథింగ్ అందరు కామెంట్ చేశారు భారతి ఏమని మీ అవ్వ కాటన్ చీర కూర్చోండి నేను బైక్ నడుతున్నా నాగన్నికే కారు నడుతాను కూర్చోండి అంటే కాటన్ చీర కావాల్సి ఉంటుంది పట్టు చీరలు అవి కట్టుకుంటుందా అని కామెంట్ చేస్తారు కదా మేము అట్లని కాదు మేము ఏం కట్టుకున్నాం మా అవ్వ కూడా అదే కట్టుకోవాలి మేము ఆశపడతాము అవ్వకు కూడా అట్లే ఇష్టం కాటన్ చీర ఉందిలేండి అది జనవరి 1st కట్టుకుంటది పట్టు చీర ప్రస్తుతానికి మేము అందరు కట్టుకునేటప్పుడు అవ్వకు కూడా మాతో పాటు అవ్వ కదా అందుకోసమైనా పెద్ద వయసు అయినా కూడా ఇంకా మాతో పాటు చీర కట్టుకోవాలని మాకు ఆశ ఉన్నది అనమాట అందుకోసమని అవ్వకు పట్టు చీరలు వేస్తున్నాము అందరూ స్మార్ట్ వినో ఛానల్లో కూడా అట్లే అదేమి కాటన్ చీర తీసుకురండి అవ్వకని చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీకు చెప్పేది ఏం తప్పు కాదబ్బా అవ్వకు అట్లాంటివి మాతో పాటు ఉండాలని మేము ఆశపడి పట్టు చీర తీసుకొని వచ్చాము ఈ వీధిలో వాళ్ళు కూడా అంటారు 6 చీరలు ఏంటికంటే మా అవ్వకంటే అవ్వ కట్టుకుంటుంది అంటే కట్టుకుంటుంది మనం ప్రతి సంవత్సరం అట్లే తెచ్చేదని చెబుతాం అనమాట అందుకనేసి మన ఛానల్లో చూసే వాళ్ళకి చెప్తున్నాం కాటన్ చీర తేవాలవా కాటన్ చీర అయితే బాగుంటుంది
మరి పట్టు చీర వద్దా నీకు? ఇంత ఇష్టపడి తెస్తే అవి సార్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నా చూడు అందరినీ. జనవరి ఫస్ట్ కాటన్ చీర తెస్తాంలే, కాటన్ చీర తెస్తాంలే జనవరి ఫస్ట్ కి. ఈ పండుగ మాతో పాటు కట్టుకోని అవ్వ. నెక్స్ట్ సంవత్సరం నుండి చూద్దాంలేండి కాటన్ చీర తీసుకొని వచ్చేది. ఈ సంవత్సరం అయితే మాత్రానికి అందరితో పాటు పట్టు చీరలే తీసుకొని వచ్చాము అవ్వకి. పట్టు చీర గురించి ఆడ దొరకాలవా నువ్వేమి చెప్పు. పట్టు చీర మేలు కాదా? నీకు కాటన్ చీరలు కావాలంటే తెస్తాంలే జనవరికి. అట్లా జాతర ఉంది, అప్పుడు ఏది కావాలంటే అప్పుడు తెద్దాము. కట్టుకుంటావా? ఫిక్స్ కదా, ఏం బాధలేదు. చీరలు ఎవరిదే చీరలు ఎవరిదే చీర వినోద్ కూడా తెచ్చాడా? ఈనాడు నీ చిన్న మనమడి తెచ్చింది బాగలేదంటే కదవా, ఎక్స్చేంజ్ చేయించేది కదా దెబ్బకి. మరి పోయి వాపస్ వాళ్ళేమో కొంచెం బాగా పెద్ద మనిషి కానీ పాత చీర ఏంటిదనప్పా, అది మంచి కాస్ట్లీ చీర బాగుంటుంది కట్టుకుంటే, కానీ మా అమ్మకి ఎప్పుడు కట్టుకోలేదు కదా, ఇంకా అట్లా అనిపించింటది. సరేలే. ఇంకా ఇద్దరైతే మాత్రానికి మా బావలు మేము ఇద్దరు కలిసి అయితే అవ్వకైతే జనవరి 4 క్రిస్మస్ 4 అయితే చీరలు అయితే తీసుకొని వచ్చాము. నెక్స్ట్ వీడియోలో చూడండి అవ్వకి ఎట్లుండో ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా చేయండి, చూద్దాం. ఈ 2 రోజుల్లోనే అవ్వకి ఇంకా కూడా మంచిదేరేమో అవ్వకి. ఏమన్నారా? అవ్వకు చూపించలేము, అవ్వ లేకుండా ఏం గనూరు వేయండి. పగలు చూపిద్దరులే, రాత్రి ఏమైనా కొంచెం అటు ఇటు కనిపిస్తే ఇబ్బంది. ఒకేసారి కట్టుకుని చూపిద్దాం లేవా. ఇంకా ఈ కలర్ కంటే ఇంకా ఈర కలర్ అది డిఫరెంట్ కలర్ అంటారా? సరేలే, బయలుదేరదాము. కొంచెం ఎక్కువ ఉంటే చాలా అవుతుంది. మళ్ళీ ఇప్పుడే 7 అయింది అనమాట. సో త్వరగా వెళ్ళైతే తెచ్చుకుందాం. పోదాం. బాగా కనిపిస్తుంది లేదు, బాగా కనిపిస్తుంది చూడు. ఇది క్రిస్మస్ ఉన్నిలే, బాగుందిలే. మా ఫ్యామిలీ మొత్తానికి మాకైతే ప్రతాప్ అయితే ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మ్యాంగోలో తీసుకున్నాను చూడండి. మా ప్రమీల ఫేవరెట్, నా ఫేవరెట్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడే తీసుకుంటాం కాబట్టి ఇంక ఇక్కడికే వచ్చింది. వచ్చేది ఇంకా దీంట్లోకి షర్ట్ సరిపోలేదు. అట్లా షర్ట్లా చూసాలే, పొద్దున్న ఆలోచించుకొని వచ్చేస్తాను. ఇవ్వండి వాళ్ళ కొత్త షర్ట్ ఒకటి, మళ్ళీ ఈరోజు ఇంట్లో 4 ప్యాంట్ల 3 కదా. సో అదే మొత్తం మా క్రిస్మస్ షాపింగ్ అయితే సో ఈ విధంగా అయితే హ్యాపీగా జరుగుతుంది. సో ఎవరైనా మన ఎమ్మెగ్నూరు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సో మ్యాంగో షాప్ని విజిట్ చేయండి. చాలా స్టాక్ అయితే ఉందన్నమాట. షర్ట్లు కానీ, ప్యాంట్లు కానీ, టీ షర్ట్స్, సో మల్టీ కలర్లో చాలా ఉన్నాయి. సో అదే మొత్తానికి సరేనా. సో లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకైతే, ఓకేనా. సో అన్న వాళ్ళు సో దాన్ని ఏదైనా అడితే చిన్న రిక్వెస్ట్ ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో చాలా బాగున్నాయి స్టాక్స్ అయితే. సో ఓకే దాన్ని థ్యాంక్ యూ దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ చూడండి ఎన్ని బ్యాగులు, ఎన్ని కథ చేయకు బరువైనాయా. సో వెళ్ళి వచ్చినాక రా ఇంట్లోకి రా. తీసుకురాకపోతే ఏటివి ఎక్కడ అని అడుగుతుంది. ఫేస్మే బాయ్, ఫేస్తమమ్మ, ఫేస్తమే. కాళ్ళు నచ్చినాయా? కాళ్ళు చేతులు ఇట్టే పట్టుకొని కవర్లు వద్దులే. నేను నీ ఫేవరెట్ సీరియల్ రా, గుండె నిండా గుడి గంటలు వచ్చింది. మళ్ళీ గ్లోరాత్రి మిల్లిపో, తాతని మిల్లిపోమా ప్రశస్త. పడుకోయిందా? అన్నం తినిపిస్తే ముగ్గురికి. ఓకే, ఊయల్లోనే వేస్తావా ప్రశస్త ప్రేమలా? తెట్లది లేకపోతే మనం ఇప్పుడు మళ్ళీ ఏదైనా చూడాలి, మాట్లాడాలంటే మొత్తం ఇక్కడ డిస్టర్బెన్స్ చేస్తుంది. మొత్తానికి చాలా హ్యాపీగా ఉండదు. ఏడుపు వస్తుంది నాకు యాక్చువల్గా. ఏంటికి హ్యాపీగా ఉండదు చెప్పండి? అన్ని కొనిచ్చుకొని వచ్చినాక హ్యాపీగా ఉండదా చెప్పండి? నా కళ్ళ ముందు ఎన్నిసార్లు నేను పక్క నుండి కొనిచ్చిన ఒక్కసారి డైలాగ్ మాటలు కాదు. నానేమంటున్నాడు హ్యాపీగా ఉండదు అంటే ఫ్రెండ్స్, నేను ఎన్నిసార్లు గురించి ఒక్క రోజు ఒక మాట కూడా లేదు. ఎన్ని చీరలు ఈ మంత్ లో చెప్పండి. చిన్న అవసరాలకి యూజ్ అంతా మామూలుగా అంటే డైలీ యూజ్ చీరలు కొనుక్కునేది, పండగ కొనుక్కునేది ఒక్క మాట. నన్ను
ఈ రోజు నేను వద్దు వద్దంటే తన బలంతులు కొనిచ్చి మరి ఎందుకు ఆనందంగా ఉండదు అన్ని కొనిచ్చినాం కదా అంటే చెప్పండి అన్నయ్య మీద ఇంత అమౌంట్ అయింది అన్నప్పుడు నాకు కోపం వచ్చింది అనమాట. అన్ని కొనుక్కున్న తర్వాత అమౌంట్ ఎక్కువ అయ్యేది మరి. సో ఎందుకు ఏడుపు వస్తుందంటే డబ్బులు అయిపోయినందుకు కాదు కానీ చెప్తున్నా తన గురించి మంచిగా చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ప్రమిళ చాలా కొనిచ్చింది ఈ రోజు, నాకు హ్యాపీగా ఉందని చెప్పేపాటు తనే ఆ మాట నన్ను బాధ పెట్టేసింది. నేను చెప్పను, థ్యాంక్స్ చెప్పను ఇంక నేను. ఫ్రెండ్స్ అట్లే ఇంకా మా నాయన కూడా తెచ్చినాము. షర్ట్లు నచ్చుతుందంట మా నాయనకి. సో యాక్చువల్గా ఈరోజు మేము మా నాయనకి తెచ్చింది అంజలి టెక్స్టైల్ డ్రెస్సెస్ అనమాట. అంటే చాలా పురాతనమైనది, చాలా పాత షాపు, చాలా బాగుంటాయి బట్టలు. దాంట్లోన 2-3 షాపులు పోతుంది కానీ మాకు నచ్చలేదు. తర్వాతకి గ్లోరీ ఫోన్ చేసి సైజ్ అడిగి పోయి తీసుకొని వస్తుంది. ఇచ్చే అమ్మా ఇచ్చేయి. పొద్దునే అన్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే మా మామని మర్చిపోయామని. ప్రతాప్ తీసుకుంటుంటే గుర్తు వచ్చి నాకు మీ నాయన మర్చిపోయింది చూడు ప్రతాప్ మనం ఈసారి అని అంటే, లేదు నాకు గుర్తుండదులే పొద్దునే చెప్పాడు మా నాయన పంచులు మంచిగా తీసుకోరా అని. మామ ఈ 2 పంచులు వీటిలోనే మా మామకి ఇష్టము, దానికే వీటిలోనే తీసుకొస్తుంది. బాగుంటాయి పంచులు, బాగుంది. ప్రమిళ చూడండి ఈ కలర్లు అయితే బాగుంటామని చెప్పి మరి ఏరుకొచ్చింది అనమాట. అంటే సెలెక్ట్ చేసింది. నా భాషలో మోటో వైరస్ వస్తుందండి అప్పుడప్పుడు నాకు కూడా. మరి మా మామ వైట్ వద్దు అంటున్నాడు, వద్దనే మొన్న ఈ కలర్ బాగుంటుందని ఈ కలర్ షర్ట్ అనమాట. షర్ట్ వచ్చేసి ఎంలో చూడండి, ఎస్ ఎమ్. సో ఎమ్ బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తీసుకో. ఏం సైలెంట్ వేసారు, సైలెంట్ అయితే ఏం మాట్లాడాడు. ఇంకా కలర్ లానా నీళ్ళు ముందు కలర్ ఉండే, నేను సంవత్సరం వినోదప్ప తెచ్చాడు కదా కలర్ వద్దా అని అది బాగుంటది క్రీమ్ కలర్ బాగుంటదని కలర్ తీసుకొస్తాం. ఇది వైట్ కాదు, గోల్డ్ కలర్ బాగుంటదా లేదా? ఇది దీని మీద టవల్, పంచ టవాలు బనియను అన్ని అనమాట. బనియన్ కూడా తీసుకొచ్చాము. టవల్ బాగుండదు, పంచులు బాగుండదు కానీ నాకు వైట్ కలర్ చాలా కలర్ గెర్లువి కావాలంటే జనవరి 1 చేస్తాడంట. మనం టైం రేపు పొద్దు పడితే పండుగ చిన్న గీతలు ఉండేవంటే ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. పొద్దున్న చూస్తారులేండి మీరు ఎలా ఉంటుందో. ఇది మన ఆయన వైట్ అనుకుంటున్నాడు, కనిపించట్లేదేమో. వైట్ అయితే కాదు, వైట్ కాదనమాట. యాక్చువల్గా లైట్ కాఫీ కలర్ మంచిగా ఉంటుంది. సరే నేను పొద్దున్న చూస్తే తెలుస్తా తనకి. నేను చేసిందే ఫెయిల్ అంటావా? చేస్తే ఏమలే గానీ నన్ను వైట్ వద్దని అని అంటాడు. దీంట్లో బనీలు చెప్తూ కదా తీసుకొచ్చాను చూడు. బనీలు కూడా కరెక్ట్ ఉంది. 3 ఉండాలి దాంట్లో. వైట్ డ్రెస్లే మార్చేద్దాం, వైట్ అంటే నాకు ఇష్టం. సరేలే జనవరి 1కి గీతుల్లో తెస్తాంలే, బాగుంటది కదా. ఇప్పుడు నావిరా నావి ఇప్పుడు. ప్రతాప్ అయితే ప్యాంట్లోటే 3 ప్యాంట్లు తీసుకుంటుంది. ఇంకా ఇంట్లో నిన్న వీడియోలో చూసింటారు కదా 2 షర్ట్లు, ఇంకా బాగున్నాయి అవి. ప్యాంట్లు చూపి నువ్వే చూపిస్తున్నావు చూపిస్తాం మళ్ళీ ఏమంటే డైలాగ్ వేస్తావు దానికి. ఏం డైలాగ్ వేయని ఇంకా నాది కూడా, అది కూడా జోక్స్ కానీ నువ్వు అట్లా అంటే కోపం వస్తుంది. సో యాక్చువల్గా అనమాట ఆ చెప్పులు, కొత్త చెప్పులు కొనిచ్చింది, ఇంకా కొత్త బెల్ట్ కొనిచ్చింది, ఇంకా ప్యాంట్లు, ఇంకా చాలా అనమాట. చాలా హ్యాపీగా అయితే ఉందబ్బా నిజంగా. వద్దులే ఎందుకు ప్రేమలో ఇబ్బంది ఉన్నప్పుడు అంటే లేదులే మన ఇబ్బందులు ఎప్పుడు ఉంటే నువ్వు కొనుక్కో అని చెప్పేసి కొనిచ్చింది అనమాట. మన ఆయన వైట్ ఉందేమో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు వైట్ కాదు యాక్చువల్గా అది. మళ్ళీ ఏం చేస్తాం కనిపించదు కదా, చింత చేస్తున్నాడు అనమాట. ప్లేన్ లో ఉంటే బాగుంటది అని తీసుకుంది. దీంట్లోనా మెరూన్ రెడ్ ఉండి గ్లోరీ రెడ్ వద్దులే అని ఊపైతుంది. ఇది బాగుంటది మన ఆయన కానీ ఇది పంచలకు మంచిగా ఉంటదని చెప్పేసి తెచ్చినాను కానీ క్లాస్ గా అని ఇష్టం. బాగలేదని కాదు, బాగుండదు. కలర్లు అనేది మార్చాలి, వైట్ చాలా ఉండే. ఇది బ్లాక్ ఇది ఉంది అని నాన్న సెలెక్షన్ చేసింది. ఇది
బాగుండదు క్లాత్. చెప్పురా నా ఫస్ట్ ఏది బాగుందో అడుగు, ఎవరి సెలక్షన్ చెప్పు నువ్వు. ఈ మూడోట్ల యాది బాగుండదు బాగా. ఇది ఎప్పుడు వేసుకుంటారు రొటీన్, ఇది ఒక క్లాత్, ఈ క్లాత్ తో అది క్లాత్ బాగుండదు అని చెప్పేనా లేదు నన్ను ఆడే నీకు చెప్తే క్లాత్ బాగుండదు కానీ నీకు బాగుంటే తీసుకోలేకుంటే వద్దంటే. నాకు నచ్చింది. మరి నేను కూడా ఏమంటే వద్దంటున్నా. లేదులే ఇది నా జ్యువెలరీ బ్లాక్ ఉన్నిలే అని ఇది ఏది అన్ని షర్ట్లు ఎక్కువ ఉండే కానీ పాయింట్స్ తక్కువ ఉండే, అందుకనే 3 ప్యాంట్లే తీసుకొస్తాం. బాగుండవా ఇట్లా బట్టల షాప్ ఎట్లా కూర్చుని అట్లా కూర్చొనే పట్టిస్తుండే. లేవని అంటారు అమ్మ కూడా. మాకు పండుగ నెల ఉండదనే ముందరే కొనిస్తున్నాం. యాక్చువల్ నెల ముందర మా ఒక షాపింగ్ అయిపోతుండే అనమాట. ఆ 3 ప్యాంట్లు చూడేవి నాకు ఇప్పుడు. ఇవి ఎవరు చెప్పులుగా చెప్పులేవా? చెప్పులు చాలా రోజులే. చెప్పులు మామూలు స్లీపర్స్ మోడల్లో తొడుగుతున్నాయి. ఈరోజు శాండిల్స్లో తొడగాలనిపించింది. సో ఇంకా ప్రమిళ బాగుందని చెప్పింది ఆ కలరు. సో అందుకోసం అని చెప్పి తీసుకున్నా. బాగుంటాయి ప్రమిళ. మమ్మల్ని చూస్తాడు. మరే మీకు చెప్పులు 2 జతల బట్టలు నాకంటే ముందు షాపింగ్ చేసి ఒక్కరోజే నన్ను ఫీల్ అవుతాను అంతే. ఇట్లా ఫీల్ అవుతారు మీరు. నీకు చేదు బుద్ధి ఎక్కువ, నీకు చేదు బుద్ధి. ప్రిన్స్ నీకు ఆ రోజే కొనిచ్చాం కదా ప్రిన్స్ అన్ని. షెట్ షెట్ మీరు నా అంత మంచి వాళ్ళు కాదురా మీరు. నిజంగా నా అంత మంచి వాళ్ళు కాదురా మీరు నిజంగా. రే కొత్త బెల్ట్, కొత్త చెప్పులు, కొత్త ప్యాంట్లు. నాకు దిష్టి ఏం తగులుతాలే. ఆయన వైట్ షర్ట్ వేసుకుంటే బ్లాక్ ఉన్న వాళ్ళకి దిష్టి తగులుతుంది తెలుసా? నమ్మచ్చా? అయినా రేపు వైట్ కాదు వేరే కలర్ వేసుకుంటే బాగుండే ఇది. ఓకేలే పట్రా. అన్ని నానే చూడు సెలక్షన్ దగ్గరుండి చేసేనే. మరి నన్ను అంటాము పొగురుది అంటావు. నన్ను చూడి ఇది బాగుంటుంది మా మామ కానీ అన్ని అంగుళ్ళల్లో తిరిగి తెస్తాయి. అన్ని బాగున్నాయి. అవి బాగులేవని లేదు. అన్ని మాత్రం టైప్ మార్చాలండి. ఎన్ని మాట్లాడినా వైట్ ఏం అనుకుంటారు. అట్లా కాదు, కలర్లు చేంజ్ చేసి. సరేలే ఇంకా కలర్ మా మామ ఇంక ఇప్పుడు నుంచి స్టైల్ మారుతుంది చూడండి. నిజంగా అన్ని కలర్లు మరి ఏం చేయాలి? అన్ని వైట్. మరి పెళ్లిళ్ళు పోయినా కూడా మా పల్లెటూరులో ఎక్కువ శాతం పెళ్లిళ్ళు పోయినా వైట్ వే పెడతారనమాట. అందుకని అంటున్నా ఈసారి నుంచి మా మామ రూట్ మారుతాంలేండి. ఇంకా వైట్ వద్దు, ప్లెయిన్ లోనా చెక్స్ లోనా ప్రింట్ లోనా తెచ్చింది. అన్ని కలర్లు వేస్తాం ఇంకా. కలర్లే మరి వైట్ అన్ని అచ్చే పెడుతున్నాయి. సరేలే ఇంకా నెక్స్ట్ నెల పింఛన్ వస్తుంది. మా మామ అంత నాకేసాడు వస్తుంది ఇంకా మాట్లాడితే. అది మాత్రం అడగద్దని అంటాడు. ఆ ఒక్కటే అడక్కు. ప్రిన్స్ అమ్మ పొద్దున ఏమంటది, తాత చికెన్ చేస్తాము పైసలు ఇయ్య అని అంటది అనమాట. ఈ నా వద్ద లేవంటే ఇస్తావా ఇవా అని అడుగుతుంటే ఏమన్నా నవ్వేము నా పొద్దున నేను మీ నాయన అంగడికాడ. సరేలే రేపు వేసుకోమమ్మా ఇవి. రేపే రేపే పండగ. ఇంకా పొద్దు ఓడిస్తే క్రిస్మస్ పండగ వచ్చింది. ఇంకా ప్రమిళ వాళ్ళు అందరూ స్పెషల్గా రెడీ అవ్వాలని ప్లాన్లు చేస్తున్నారు. చూద్దాం ఎక్కడ దాకా అవుతుందో. నువ్వు కూడా ప్రిన్స్ నువ్వు రెడీ కాకుండా అట్లా మీరే ఫస్ట్ రెడీ అయ్యేది. మీరు రెడీ అయినాక అన్ని అత్త ఉన్నదిలే. ఇంకా అత్త వస్తే ఇంకా నన్ను ఏం రెడీ చేయండి. ఇంకా అత్తకే ఇంకా గోరింటా ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. తింటే పెట్టండి. ఇంకా మరి పండుగ పెట్టుకోదు మా గ్లోరీ. నిజమంటే అందరూ పెడతారు, తానే పెట్టుకోదు లాస్ట్. అది కాదు ప్రేమలా, ఈ బెడ్షీట్లకి అవి జాగ్రత్తగా ఉండు. మనం కష్టపడి ఉతికినాం ఫ్రెండ్స్. మళ్ళీ గోరింట్లకి అన్ని అంటించేసి మళ్ళీ డబల్ ఉతికేటట్టు చేస్తారు చూడండి వీళ్ళు. ఆ ప్రిన్సే చేయవాలి ప్రిన్సే చేస్తా. తింటువా గోరంట్లా పెట్టుకుంటావు తాంటదే. గోరింట్లా పెడతాంట చూడండి ప్రిన్స్ మా నాయనకి. పెళ్లి కాదురా రేపు పండగ ప్రిన్సి. రేపు పండగలే కొట్టోడా. ఓకే బస్సరా. సో ఇంత ఇంపార్టెంట్ విషయాల్లో అన్ని నాకే కొనడం కాదు, ప్రమిళ ఒక్కటనే కొనాలి. అది అప్పుడైతే సాటిస్ఫాక్షన్ మా ప్రమిళకి. అది తన చాయిస్. అది అక్కడ పెట్టండి. కొత్తదిలే ఏం కాదు.
సరే సరే పట్టింపులు. సో ఫ్రెండ్స్ టైం ఎంత అయిందంటే ఏది బాగాలేదు. ఏం ప్రేమలా అవుగా ప్రేమ నా సెలెక్షన్ ఎవరికి నచ్చదు ప్రేమలా, అందుకనే ఏమో ఫ్రెండ్స్ నాకు చాయిస్ ఎప్పుడు రాంగే. అది నేను సెలెక్ట్ చేసి బాగాలేదంటే చూడండి. ఇప్పుడు పాతకాలం స్టైలే కొత్త స్టైల్ అయినా నన్ను నేను సమర్థించుకుంటాను ఫ్రెండ్స్. మరి ఏం చేయమంటారు? బ్యాటరీ వాచ్కి ఇక వాచ్కి బ్యాటరీ వేయాలంట. జోకు వద్దులే, అస్సలు దరిద్రంగా కూడా జోకు చెప్పొద్దండి నాకే. ప్రిన్సి ఎందుకు అంత బరువులు వస్తున్నావు? చెప్పురా లైట్లు మన ఇంటికి ఎప్పుడు వేపిద్దాం? ఇట్లా వేపిద్దాం నెక్స్ట్ క్రిస్మస్కి పశువుల పాక. ఎవరెవరు వేసింది చచ్చిపోండి దీన్ని? ఎవరెవరు మామ? 10 మంది. ఎవరెవరు 10 మంది? ఫ్రెండ్స్ పిల్లలే చూడండి కష్టపడి అయితే మంచిగా వేసినారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. సో పశువుల పాకలు పరుండు పెట్టినప్పుడు ఆ సింబాలిక్గా చాలా మంది పిల్లలు చేస్తారనమాట. చాలా బాగుంది. ఇగోండి చూడటంలో బాగుందా? అప్పుడే చెప్తే కదా బాగుండదని. బాగుందా? ఎస్ ఓకే. చాలా చోట్ల వేసినారు అనమాట మా వీధుల్లోనైతే. ఇది సూపర్, ఇది సూపర్ ఉందిరా. ఇదే సూపర్ అన్నిటికంటే. అవునవును చూస్తాం కదా, ఇది చాలా బాగుంది. చాలా డిజైనింగ్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినారు అనమాట. చూస్తావా? చాలా ప్రశస్త ప్రిన్సిపాల్ చూపించాలి వచ్చి ఇంకా ఈ పశువుల పాక వచ్చేసి మా వీధిలో చూడండి. మేము ఇంతకు ముందు కొలాయి నీళ్ళకి వస్తాం కదా అక్కడే. ఎన్ని పశువుల పాకలో రోడ్ అంతా చూసుకొని పోతున్నాం అనమాట. సంత బరువు అవుతుంది ప్రేమలా. ఓకే అవును, ఇంకోటి అక్కడ రెడీ అవుతా ఉంది. పిల్లలు మంచిగా రెడీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా పండగ సంత అనమాట. బెల్లము, పిండి, కారము ఏమేమో అన్ని చెప్తే ఇగోండి సంచికైతే తెచ్చినాం అనమాట. రే ఐరాగా ఇక్కడే ఉన్నాడు. ఐరాగాడు సో మొత్తం చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అవన్నీను మా పండుగ సంత ఫ్రెండ్స్. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా పాలు. సో ఫ్రెండ్స్ ఇగోండి మా వాళ్ళైతే ఐరా సపోర్ట్ చేద్దామా? ఇగోండి ఇంత బాగా పెట్టించుకునింది అమ్మ. నువ్వేనా? ఆ చెయ్యి నీదేనా? సూపర్ రా ప్రిన్సి. ఇంక మా ప్రశస్తి ఇవ్వండి. అది చందమామ చేయి చిన్నగల్లి అంటే అట్లనే ఉండలే. ఈ 2 వచ్చేవి బాగుంది చూడండి ప్రశస్తి. అది బంగారు బిడ్డ బాగా పెట్టుకుంది ఈరోజు ప్రిన్సి. అయిరా నువ్వు గోరింట్లోకి వెళ్ళవా? వద్దంట. సరేలే ఉన్న వాళ్ళకి పెట్టు, వాళ్ళన్న వాళ్ళకి ఏం చేస్తాం పాపము. 2 చేతులు పెట్టుకోండి మా రేపు డ్రెస్సులకి బాగుంటుందిలేండి. అయిరా యా ఊరినిది? యా ఊరినిది? గోరింట్లోకి పెట్టుకోమంటే వాళ్ళదంట. బాగుందిలే ప్రశస్త. చూపిస్తుంది అప్పుడే మా ప్రశస్త సూపర్ ఉంది. ఇవ్వండి 2 చేతులుగా సూపర్. ఓకే బాగుందిలే. నువ్వు
సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈరోజు అయితే మా ప్రమిలో మాకైతే ఇంకా మా నాయనకి నాకు దగ్గరుండి మరి షాపింగ్ చేయించింది. సో మామూలుగా అంత అవసరం ఉన్నాయని కొనుక్కున్నాను. సో ఒకటి రెండు మిగిలిపోయినాయి, ఇంకా టైం అయిందని చెప్పేసి వచ్చేసినాము. ఈ పండుగకైతే హ్యాపీగా. సరేనా ఇంకైతేనా పండగ సంత కూడా చేసుకోవచ్చు. పండగ సంత మొత్తం కంప్లీట్ అయింది. సో ఇక రేపు ఇప్పుడు జస్ట్ కాసేపు అనమాట నిద్రపోయేసి వేకుజాం లేసి మంచిగా మన బ్యాల్లో కందిలో చెప్పు. రేపైతే నెక్స్ట్ బ్లాగ్ లోనైతే మన పండగ ఎలా జరుగుతుందో బ్లాగ్ లోనైతే వస్తుంది. మేము ఎలా జరుపుకుంటాం అంటే మీకు చూస్తున్నారు ఇంత ముందు బ్లాగ్ లో కానీ. సో మంచిగా బట్టలు వేసుకొని సో ఏ సంవత్సరం అయినా మనం పండగ చిన్నప్పటి నుంచి చూసిందని ప్రతి సంవత్సరం స్పెషల్ గానే ఉంటది కదా. సో మేమైతే హ్యాపీగా జరుపుకోవాలనుకుంటున్నాం. ఈ పండుగ అయితే హ్యాపీగా జరగాలి. ఇంకా మా ప్రశస్త వాళ్ళకి అందరికి గ్లోరీ కోన్ అయితే పెడుతుంది అనమాట. ఇంకా మా పాప వాళ్ళు అయితే కోన్ పెట్టుకుంటారు. ఇదబ్బా ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాం. మేమైతే మా ఛానల్ ఎవరైనా తెలుగు అబ్బాయి ప్రతాప్, తెలుగు అమ్మాయి ప్రమిళ ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్యామిలీస్ వస్తుంటది, మా కుటుంబం ఎట్లుంటారు, మా స్టైల్ ఎట్లుంటారు మా ఛానల్లో వస్తుంటది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మా బ్లాగ్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ చేస్తుండండి. సరేనా? నెక్స్ట్ డే ఇంకా జస్ట్ 1 day లో మంచి పండుగ జరుపుకొని అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్ అందరికి. సో మేము చాలా బాగా జరుపుకుంటున్నాము. సరేనా? మంచి వీడియోతో మంచి లాగుతాం. నెక్స్ట్ టైం వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికి బాయ్ ఫ్రెండ్స్, అందరికి బాయ్, గుడ్ నైట్.